ఉద్యోగులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఎన్నికలు రాబోతుండటంతో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో ఉద్యోగులకు భారీ వరం ప్రకటించింది. 4% టీఏ ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రబాబు భట్టాచార్య తాత్కాలిక బడ్జెట్ తో ఉద్యోగుల డిఏను ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. ఎన్నికలు రాబోతుండటంతో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ఉద్యోగులకు భారీ వరం ప్రకటించింది. 4% డిఏ ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రబాబు భట్టాచార్య తాత్కాలిక బడ్జెట్ లో ఉద్యోగులకు డిఏను ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం ఫిబ్రవరి 5వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరానికి 4.06 లక్షల కోట్ల తాత్కాలిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీంతో పాటు ఆశా అంగన్వాడీ కార్యకర్తలకు 1000 భత్యం ప్రకటించింది. ఇక బడ్జెట్ లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించింది. 21 నుంచి 40 సంవత్సరాల వయసు గల నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే వరకు లేదా 5 ఏళ్ల వరకు నెలకు 1500 ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్ లో హామీ ఇచ్చింది. దీనికి బంగ్లా యువ సాథి అని పథకానికి పేరు పెట్టింది. తృణమూల్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఆగస్టు 15వ తేదీన నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెడతామని ప్రభుత్వం తెలిపింది.